ట్రంప్ ఏడాది పాలనకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే. సో మురళీ మనోహర్ గారు, వైట్ హౌస్ చాలా గర్వంగా ప్రకటించుకుంది 365 డేస్ 365 విన్స్ అని ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. అయితే నెగటివ్ నెట్ మైగ్రేషన్, అలాగే హోమిసైడ్ డ్రాప్ అండ్ 4.3% జీడిపి గ్రోత్, ఇలాంటివన్నీ కూడా హైలైట్ చేస్తూ వచ్చారు వాళ్ళు చేసినటువంటి పోస్ట్లో. సో ఈ విజయాలన్నీ సామాన్య అమెరికన్ మధ్యతరగతి ప్రజలకు ఏ రకంగా నిజంగా మేలు చేశారు? వీళ్ళు విజయాలు 365 అయితే వివాదాలు చూస్తే 730 ఉంటాయి. వాటి సంగతి ఎవరూ మాట్లాడలేదు. సో ఈ విజయాలు నిజంగా సెలబ్రేట్ చేసుకోగలిగేటువంటి విజయాలుగా చూడాలా, ఏమంటారు? సో ఒక మాటలో చెప్పాలంటే 365 రోజులు ఎలా గడిపారు అమెరికన్స్ అని ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఆ తలాకు తలం అనే ఒక పదం ఉంది తెలుగులో. ఆ విధంగా ఇప్పుడు మొదటిసారి బహుశా అమెరికా చరిత్రలో ఇలాంటిది ఒకటి ఫేస్ చేస్తున్నారు. 1789లో వచ్చిన రాజ్యాంగం అమెరికా ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగంతో వెలిసినటువంటి దేశం మొదటిసారి అనుకుంటా నేను ఈ విధంగా ఒక గందరగోళంలో పడ్డది. ఇలాంటి అధ్యక్షుడు కూడా ఒక ఆయన ఉంటాడా ఈ దేశాన్ని పాలించడానికి అని అనుకుంటుంటారు బహుశా ప్రజలందరూ కూడా. అమెరికా గ్రేట్ అగైన్ అని అన్నారు కదా, దానికి విరుద్ధంగా ప్రయాణం చేస్తున్నారు. ఏదైతే మాట చెప్పాడో ఆ మాటకు విరుద్ధంగా ఆయన పోతా ఉన్నాడు. ఉద్యోగాలను పెంచుతానన్నాడు, ఆ తర్వాత ట్యాక్సులు తగ్గిస్తానన్నాడు, ఎకానమీని రికవరీ చేస్తున్నాడు, ప్రపంచ యుద్ధాలే లేకుండా చేస్తాను, అసలు అమెరికా యుద్ధాల జోలికి వెళ్లకుండా చేస్తాను, ఇవన్నీ చెప్పినటువంటి వాటికి ఈరోజు పూర్తిగా విరుద్ధంగా దేశాన్ని యుద్ధమయం చేశాడు. 8 యుద్ధాలను ఆపాను ఈ భూమి పైన అని అన్నాడు కదా. అసలు 8 యుద్ధాలను ఆయన్నే ప్రారంభించాడు. యుద్ధాలను ఆపేవాడు కాదు, యుద్ధాలను ప్రారంభించేవాడు. దేశాల మధ్య మరిన్ని యుద్ధాలను తెచ్చిపెట్టేటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ అమెరికా అధ్యక్షుడు నిలబడ్డాడమ్మా. మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఎవరైనా యుద్ధాలు ఆపడంలో తనకు తానే సాటి అని చెప్తూ ఉన్నాడు. 10 నెలల్లోనే దాదాపుగా 8 యుద్ధాలను ఆపాను. అందులో మేజర్ గా మాట్లాడుకోవాలి అంటే భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరగబోతుంటే తాను ఆపానని చెప్తున్నాడు. లేదు అని అంటే 1 కోటి నుంచి 2 కోట్ల మంది ప్రజలు చనిపోయి ఉండేవాళ్ళు, ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్తున్నారు. అది చెప్తున్నాడు కనుక అది పాకిస్తాన్ కు భారత్ కే తెలుసు అందులో నిజం ఎంత అనేది. ఇంకా ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ పాకిస్తాన్ కి తెలుసు, భారత్ కు తెలుసు. ఆయన చెప్పుకోవాల్సిన పని లేదు, ప్రపంచానికి కూడా పెద్దగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చేయాల్సిన పని చేసింది, స్థావరాలను కూల్చేసింది, మా పని అయిపోయింది అని చెప్పేసింది ఇండియా. కొన్ని గంటల్లోనే యుద్ధాన్ని ముగించేసింది. పాకిస్తానే ఊరికే ఉండలేక కాస్త డ్రోన్లు అవి ఉపయోగించినందుకు మరి కాస్త మనం కొద్ది ముందుకు వెళ్ళామంతే తప్పితే మనము భారీ యుద్ధానికి అంటూ మనమేం వెళ్ళలేదు. కేవలం ఒక రియాక్షనరీగా బుద్ధి చెప్పాలనే పనిలో మనం వెళ్ళామంతే. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం, కానీ దాన్ని కూడా తన క్రెడిట్ ఖాతాలో తీసుకోవాలి అనే ఒక ప్రయత్నం, అది కూడా సిల్లీగా ప్రతి రోజు ఒక 50 సార్లు ఇప్పటికీ ప్రపంచానికి చెప్పుకున్నాడు ఆయన. కానీ ప్రపంచం ఎవరు అప్పుడప్పుడు కేఏ పాల్ గురించి జనం నవ్వుకుంటారు. ఇప్పుడు కేఏ పాల్ చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తున్నాడు ఆయన ముందల. కనుక బోస్టింగ్ అనే దానికి అమెరికా అధ్యక్షుడు ఇలా చేస్తాడా అనేది ఇప్పుడు ప్రజలు నివ్వెరపోయి చూస్తా ఉన్నాడు. ఈయన ఒక జోకరా లేకపోతే నిజంగా ఒక అధ్యక్షుడా అనేది. ఇప్పుడు నేను ఊరికే మీకు గుర్తు చేస్తున్నాను, చాలా మంది మర్చిపోయారు. కానీ అమెరికా చేసిన ప్రామిసెస్ లో 4-5 మీకు చెప్పాను. దాంట్లో ఒకటి కొత్తగా ఏం చెప్పాడంటే డోజ్ అనేది ఒక అమెరికా ముందర పెట్టాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని. నేను ఈ ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ పెడతాను, దానికి ఎలాన్ మస్క్ ని పెట్టాడండి. ఎలాన్ మస్క్ ఈ ప్రపంచానికి తెలిసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన పక్కన నిలబడ్డందుకు అమెరికా ఆశ్చర్యపోయింది, ప్రపంచమే ఆశ్చర్యపోయింది, చాలా గొప్పగా అనిపించింది కూడా. ఎక్కడున్నాడు ఇప్పుడు ఎలాన్ మస్క్ అని అడుగుతున్నారు ప్రజలు. ఎందుకు అలా అయిపోయాడు? అన్నీ తీసి పెట్టాడు. ఆయనకు మాస్క్ వేసేసాడు మస్క్ కు. కనుక ఎలాన్ మస్క్ లాంటి గ్రేట్ పర్సనాలిటీ కూడా ఈరోజు
విస్తుపోయేటువంటి ఒక దీన్ని చూస్తా ఉన్నాడు. తాను దగ్గరుండి గెలిపించుకున్నాడు. ఈ రోజు తాను ఎక్కడికో వెళ్ళిపోయాడు. తన వ్యాపారాలే నడుస్తాయా లేదా అన్నంత ప్రమాదంలో పడిపోయాడు ఆయన. ఇలాంటి వ్యక్తిత్వం ఇది ఒక ఎగ్జాంపుల్ తో మనము ఆయనను అంచనా వేయొచ్చు. మనం ఎలాంటి వ్యక్తి అని. అండ్ మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ ఎలిమెంట్ ఆన్ ది ఎర్త్ ఏదైనా ఉంది అని అంటే అది డొనాల్డ్ ట్రంప్ అని మనం అర్థం చేసుకోవాలి. అవును. కనుక మనం ఈ రోజు అనుకున్న దానికి రేపు ఇంకోటి వాస్తవానికి డాలర్ విలువ పడిపోతుంది. వాళ్ళు ద్రవ్యోల్బణం వాళ్ళకు బాగా పెరిగిపోతా ఉంది. సో అమెరికా చాలా కష్టాల్లో ఉంది. మీరు టారిఫ్ పేరు మీద ప్రపంచాన్ని వణికి చంపేస్తున్నావు. నువ్వు వచ్చి రాగానే ఎన్ని పనులు చేశావు. యుద్ధాలను ఆపడం వదిలిపెట్టేసి నువ్వు మొత్తం అమెరికా పాపులారిటీ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అంటే లోయెస్ట్ లెవెల్లో ఉంది ప్రపంచంలో. 50 రాష్ట్రాలు ఈ రోజు వణికిపోతున్నాయి అమెరికాలో. ఇంపీచ్మెంట్ వైపు వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు ఇంపీచ్మెంట్ పెడతారో ఏం చేస్తారో అనేది ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి. ఒక ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ అంటాం. అలా కనిపిస్తున్నాడు